హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడు మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ సన్నిధిలో మీ ప్రియ సహోదరులతో, మీ ప్రియ బిడ్డలతో, మీ ప్రియ సేవకులతో తండ్రి మీ వాక్యములను ధ్యానించుకున్నట్టు తండ్రి నాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు అయ్యా. మరి మేము ధ్యానించుచుండగా ప్రతి విషయము తండ్రి మమ్మల్ని భద్రపరిచి అయ్యా మాకు కావాల్సిన బలాన్ని నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నీ పునరుత్థానమైన దినమున అయ్యా నీ పునరుత్థానం ద్వారా నీ బలము మేము పొందుకునే కృపను మా అందరికీ ఇక్కడ ఉన్న బిడ్డలకు అందరికీ దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. శోధించడం మొదలుపెట్టినాను. నేను ఎంతగానో మీకు సిద్ధపడి వచ్చినాను. అది నన్ను తప్పదు పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ చేయనివ్వదు. హల్లెలూయా. ఈరోజు ఏం దినం? ఈస్టరా పునరుత్థాన దినం? ఈస్టర్ కూడా అంటారు. ఏది ఏమైనప్పటికీ పునరుత్థానమైన దినం. పునరుత్థాన దినం అంటే ఏంటి? పునరుత్థాన దినం అంటే ఏంటి? చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన, కానీ 45 నిమిషాలు కూడా లేదు, త్వరగా కంప్లీట్ చేయాలి. పునరుత్థానమైన దినం అంటే ఏంటి? సరే, మీరందరూ చెప్తున్నారు, నాకు అర్థమైతే ఎందుకంటే మిక్స్గా చెప్తున్నారు కాబట్టి. పునరుత్థానములు ఎన్ని రకాలు? ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుండొచ్చు. పునరుత్థానం అంటే చచ్చిపోయిన వారు లేచేదాన్ని పునరుత్థానం అంటారు. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎవరు పునరుత్థానం చేయించినారు, ఎవరు పునరుత్థానాన్ని అనుభవించినారు అనే విషయాన్ని మనం చూద్దాం. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న మాట ఏంటంటే పునరుత్థానం అంటే ఏంటి, అందులో నుంచి మొదటిగా మీ ముందుకు తీసుకొస్తున్న విషయం పునరుత్థాన దినం, దానికి సంబంధించిన రుజువులు, ఇంకా దాన్ని జ్ఞాపకం చేసుకొని పునరుత్థానము మనకెందుకు వచ్చింది అనే మాటకు మరి దాని యొక్క ముగింపు ఏంటి, దాని ద్వారా బలం ఎంత పొందుకుంటాం అనే విషయాన్ని మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. కొంతమంది పేర్లు నేను చెప్తాను, వాళ్ళు పునరుత్థానం అయినా లేదా చెప్పాలి. ఎలీషా చనిపోయిన తర్వాత అతను సమాధిలో ఒక శవాన్ని పెట్టబడినప్పుడు అతడు మరి ఒక ఎముక తగిలి అతను లేచినాడు. హల్లెలూయా. లేచిండాలి కదా? మరి పునరుత్థానమేనా? అది పునరుత్థానమేనా? కాదు అనకండి, అది పునరుత్థానమేనా? అవునా కదా? చనిపోయిన వాడు తిరిగి లేచిందంటే పునరుత్థానం. హల్లెలూయా. ఇందాక ఫస్ట్ మనం అనుకున్నాం కదా, అది లాస్ట్ నేను చెప్తాను అసలు ఏంటి సబ్జెక్ట్ అనేది. చనిపోయిన వారు లేవడాన్ని పునరుత్థానం అంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం బైబిల్లో ఎలీషా చనిపోయిన తర్వాత అతను సమాధిలో ఉన్నప్పుడు ఒక ఎముక తాగడం ద్వారా తను లేచిండు. హల్లెలూయా. ఇంకా ఏలియా సులేమీరాజు కుమారుని బ్రతికించడానికి కూడా మరి పునరుత్థానం. అవునా కదా? అవును లేదు కన్ఫ్యూజ్ కాకండి. సరే, ఏదేమి మరి యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు నాయుడు అనే ఊరిలో విధవరాలు కుమారుని ఆయన బ్రతికించినాడు. అది కూడా పునరుత్థానం కాదు. లేక సమాధిలో ఉన్న లాజరు 3వ దినమున యేసు లేచింది. హల్లెలూయా. అది పునరుత్థానం కాదు. సరే, మంచిది. యాహీరు కుమార్తె చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచినాడు. అది చూడండి, ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మనకి. పునరుత్థానం అంటే ఏంటి, పునరుత్థానం యొక్క బలం అంటే ఏంటి, అసలు ఏది పునరుత్థానం? రెండు కూడా పునరుత్థానం. హల్లెలూయా. రెండు కూడా పునరుత్థానములు. చనిపోయి లేచినది పునరుత్థానం. చనిపోయి లేచిన వారు మళ్ళీ చనిపోయినారా లేదా? హల్లెలూయా. నా యేసయ్య చనిపోయినా మళ్ళా ఇక్కడ ఉన్నాడా? అది కాదు.
చూడండి, పునరుత్థానములో మనుషులు చనిపోయిన తర్వాత అనేక మంది సేవకులు సేవ చేస్తున్నప్పుడు, వారికి ప్రార్థన చేసినప్పుడు వారు తిరిగి లేచి వారు పునరుత్థానమైనారు. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చనిపోయినారు. నా యేసయ్య, నా రాజు. కానీ ఆయన లేచినది మొదలు మళ్ళీ తిరిగి రానయ్యన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప సంగతిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఎందుకు మరి చనిపోయి తిరిగి లేచి ఆయన మన కొరకు ఉన్నాడు అంటే, ప్రభువైన యేసు క్రీస్తు ఒకే వ్యక్తి, తిరిగి లేచి మళ్ళీ చనిపోకుండా ఉన్న వ్యక్తి యేసయ్య. మరి 1 కొరింథీయులు, ఎవరైనా నాకు కొంచెం బైబిల్, నాకు తెలుగు అస్సలు రాదు, నేను నా మొబైల్లో తీసి నేను మాట్లాడుకుంటే అది తెలుగులో టైప్ చేసి దాన్ని నేను ఇందులో పెట్టుకున్నాను. హల్లెలూయా. అది చూస్తే చాలా తప్పులు ఉంటాయి, కానీ నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. తన తన మనసులోనే ప్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ప్రతికింపబడుదురు. ఆయన వారు ప్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. చూడండి, ఇక్కడ మనం చదివినప్పుడు ఏమంటున్నాడంటే ప్రథమ ఫలం. ఎవరా ప్రథమ ఫలం? యేసుక్రీస్తు. మొట్టమొదటిగా పునరుత్థానమైన యేసుక్రీస్తు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? పునరుత్థానం అంటే నిజంగా పరిపూర్ణంగా చనిపోయి లేచి మళ్ళీ చనిపోకుండా ఉన్న వ్యక్తి ఈ లోకంలో ఒక్కడే. హల్లెలూయా. అది నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నాం. హల్లెలూయా. చిన్న విషయాలకు సేవకుడు ఇప్పుడాక మాట్లాడుతుంటే ఒకరు కూడా తల లేపుతలేరు, చెయ్యి లేపుతలేరు, భయం. ఏమంటే ఏమంటాడు? ఇప్పుడాక నేను కూడా అడుగుతుంటే అవునా కాదా, ఏం చెప్పాలా, ఏం చెప్తే ఏమంటాడు, ఈయనకేం తెలుసు. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను ఈ లోకంలో భయపెట్టేది భయం. నీకు ఏదంటే భయం లేదు, కానీ చావు అంటే భయం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నమ్మి క్రీస్తులో నడుస్తావో భయం లేదు నీకు. చావు, నేను చస్తే కూడా పర్వాలేదు, దేవుడు రాజ్యంలో చేరుతావనే విశ్వాసం మీ ఎంతమందిలో ఇక్కడ ఉందో నాకైతే తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసయ్యకు చావు అంటే భయం లేదు. ఆయనకు తెలుసు, నేను మళ్ళీ తిరిగి లేస్తా. హల్లెలూయా. ఈ పునరుత్థానమైన దినమున నీవు, నేను, మనందరము కూడా ఆయన నమ్మి ఆయన అడుగు జాడలో నడుస్తున్నామంటే ఆయన ప్రభావం మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. నేను ఎంతమందికి తెలుసు మీకు ఇక్కడ? దర్దాపు అందరికి తెలుసు. నేను కూడా ఇక్కడ ముక్కటినే ఉంటాను, మీకే ముక్కటినే కదా. కానీ నా జీవితంలో కూడా మీ అనుభవం లాగానే నేను కూడా ఉండే. ఎప్పుడైతే దేవుడు నన్ను పట్టుకున్నాడో, నన్ను ఆ శ్రమల గుండా చూపించినాడో, ఆ చావు అనే భయము నా లోపల నుండి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పటి నుండి నేను ఈ బైబిల్ పట్టుకొని మొదలు పెట్టుకొని మీ ముందు నిలబడుతున్నాను. ఈ బైబిల్ ఎంత గొప్పది అంటే, అనేక మార్లు నేను ఎక్కడ మాట్లాడిన ఈ 2 సంవత్సరాల నుంచి అనేక ప్రదేశంలో దేవుడు నన్ను వాడుకుంటున్నాను. అంతకుముందు నాకు తెలియదు. కానీ ఈ బైబిల్ యొక్క గొప్పతనము చాలా మంది వీడియోలలో చూస్తున్నాను. నంద పుస్తకం అది ఇది పిచ్చి పిచ్చి వాగుడన్నీ వాగుతారు. కానీ మీ అందరికీ తెలుసు, మొన్న ఒకరోజు నేను మీ సంఘంలోకి వచ్చినప్పుడు కూడా చెప్పినాను, ఒక వస్తువును ఎవరైనా తయారు చేస్తున్నారంటే, ఇది ఈ కంప్యూటర్ను ఎవరైనా తయారు చేస్తున్నారంటే వాడు చెప్తాడు ఇది ఎట్లా వాడాలి, ఏడ వాడాలి, ఏడ వాడొద్దు అనేది కూడా చెప్తాడు. ఈ కూలర్ తయారు చేసినాడు, ఆ కూలర్లో చెప్తాడు ఇట్లా నీళ్ళు పోయాలి, ఇక్కడ ఈ మెషిన్లో పెట్టాలి, కరెంట్ ఇట్లా పెట్టాలని ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఇస్తాడు. ఎవరైనా మొబైల్ కొంటే ఒక పెద్ద బుక్ ఉంటుంది, దాన్ని ఆ సిమ్ కార్డు కొంటే కూడా దానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. హల్లెలూయా.
దేవుడు నిన్ను నన్ను సృష్టించినాక ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఇచ్చడం తప్ప, ఇదంతా ఇన్స్ట్రక్షన్ బుక్. నువ్వు ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలి, ఏం చేయాలని చెప్పింది తప్ప ఏం చెప్పలేదు. పాత నిబంధన అంతా చూస్తే జరిగిన చరిత్ర అంతా రాసింది అక్కడ. ఎవడెవరు ఏమేం చేసారు. ఒకడు పిచ్చోడు మాట్లాడతాడు, అందులో పాపం ఉన్నది అని అంటాడు. అరే బాబు, వాడు పాపం చేసినాడు కాబట్టి పాపం చెయ్యొద్దు అని కొత్త నిబంధన చెప్తుంది. హల్లెలూయా. నువ్వు ఆ పాపం పట్టుకొని ఇంకా నువ్వు పాపి అని చెప్పడానికి నీకు వీల్లేదు. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ బుక్. మనము నడవవలసిన స్థలములకు, మనము చేయవలసిన పనులను చెప్పేదే ఈ ఇన్స్ట్రక్షన్ బుక్. దీని బైబుల్ పరిశుద్ధ గ్రంథం అని అంటే ఏం పరిశుద్ధత ఉంది అంటే చూస్తే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండంలో చూడండి. మీరు చూడండి అంటే ఈ చరిత్ర అది. వాడు అప్పుడు పాపము చేసినాడు కాబట్టి అది వ్రాయబడింది, ఇది చెయ్యొద్దు అని. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటే. నీవు గనక ఈ బైబుల్ని చదివి ముందుకు నడిస్తే నీ మార్గం సులువుగా సాగుతుంది. హల్లెలూయా. ఎంత సులువుగా సాగుతుందనంటే నాలాగా దేవుడు నిలబడితే వచ్చి. హల్లెలూయా. నేను ఒక అసాధ్యమైన మనిషిని అంటే ఎందుకు పనికిరానంటే నేను నా జీవితంలో ఏమేమో చేయాలనుకున్నా, ఏదేదో చేయాలనుకున్నా. ఈరోజు నేను బ్యాగ్ వేసుకొని వచ్చిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా చిన్నతనంలో మా డాడీ టీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఒక సేవకుడు ఆ బ్యాగ్ వేసుకొని వచ్చేవాడు. ఎందుకు వచ్చేది తెలుసా? ఆయన ప్రతి నెల 7వ తారీఖు ఆయన ఒక 5 రూపాయలు తీసుకోవడానికి వచ్చేది. మా నాన్న 5 రూపాయలు ఇస్తుంది. ఆయన ఎందుకు ఇస్తుంది అంటే సేవకుడు అని. ఆయన ఎక్కడి నుంచి వచ్చేదంటే విజయవాడ దగ్గర నుంచి వచ్చేది. నాగపూర్ అనే ప్యాసింజర్ ఉండేవాడు. అది బొగ్గు ఇంజన్ ఇక్కడ చాలా. ప్రతి నెల నమ్మకంగా వచ్చేది. మా నాన్న కూడా నమ్మకంగా ఇచ్చేది. ఆ ఫలమే ఈరోజు నేను మీకు వెళ్ళి వాడతాను. నేను ఎందుకు వేసుకుంటే బ్యాగ్ అంటే ఆ బ్యాగ్లో నా బైబిల్ పెట్టుకుంటే నేను ఎటు పోను. సంఘం పోతా, చర్చికి పోతా, లేకపోతే ఇంటికి పోతా. ఇంకా మధ్యలో ఎటు పోను. హల్లెలూయా. నన్ను నడిపించేది అది. ఆ రోజు నేను ఆ సేవకుని చూసి నేను అనుకునేది, ఏ బ్యాగ్ వేసుకొని ఏం తిరుగుతారు నాయన సేవకుడు, ఎప్పుడు చెప్తుంటాడు, ఏమో చెప్తుంటాడు. కానీ అదే నా జీవితాన్ని అలా మార్చింది. నా తండ్రి కనుక ఆ రోజు నా సేవకునికి ఆ 5 రూపాయలు ఇవ్వకుంటే, నా తండ్రి కనుక నా తల్లి కనుక ప్రార్థన చేయకుంటే నేను ఈ రోజు మీ ముందు నిలబడేవాడినే కాదు. నా ఆలోచనలు వేరు, నా కథనే వేరు. ఏది ఏమైనప్పటికీ మనం తిరిగి పునరుత్థానం దగ్గరికి వస్తాం. పునరుత్థానము 2 రకాలు. మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానం అంటే యేసు ప్రభు దగ్గర నుండి ఆయన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఉండే ఆ శ్రమల కాలము, మరణించి తిరిగి లేచిన వ్యక్తి వరకు మొదటి పునరుత్థానం అని అంటారు. అయ్యా మరి ఏంది రెండవ పునరుత్థానం అంటావా అంటే, కయ్యను మొదలుకొని శ్రమల కాలంలో యేసు ప్రభు వచ్చే ఆఖరి విశ్వాసి వరకు చనిపోయిన వాళ్ళను బ్రతకడాన్ని రెండవ పునరుత్థానం అంటాం. ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, ఎవరెవరు లేచిరు? ఎలీషా, వీళ్ళందరూ లేచిరు కదా. ఎప్పుడు లేచిరు? రెండవ పునరుత్థానం. ఇందాక మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదివింది ఏంటంటే మొదటి ఫలం యేసుక్రీస్తు. దీనికి యేసు ప్రభు పెట్టిన పేర్లు ఏంటి అని చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వీటికి 2 పేర్లు పెట్టినట్టుగా చూస్తాం. చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమును బట్టి వచ్చేదరు. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే జీవ పునరుత్థానం, రెండవది తీర్పు పునరుత్థానం. ఈ జీవపు పునరుత్థానం ఏంటంటే రిజరక్షన్ ఆఫ్ లైఫ్, పునరుత్థానమైన జీవితం. లేక తీర్పు పునరుత్థానం అంటే రిజరక్షన్ ఆఫ్ జడ్జిమెంట్. హల్లెలూయా.
నీవు జడ్జిమెంట్లో ఉంటావా లేక జీవపు పునరుత్థానంలో ఉంటావా? నీవు ప్రశ్నించుకో. ఇక్కడ మరి చేరిన మనందరంలో కూడా ఆ విషయం మనము ఆలోచన చేయాలా. ఏ జీవితంలో మనం ఉంటున్నాం? జీవపు పునరుత్థానంలో ఉంటున్నామా లేక తీర్పు యొక్క పునరుత్థానంలో మనం ఉంటున్నామా? నువ్వు జీవపు పునరుత్థానంలో ఉంటే మరి జీవపు పునరుత్థానాన్ని పాల్పంచుకోవాలా, లేక తీర్పు పునరుత్థానంలో ఉంటే నువ్వు దాన్ని పోలి నడుచుకోవాలా? దీన్ని ప్రకటన గ్రంథం ఇలా అంటున్నది, చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొనువారు ధన్యులు. ఎవరంట? పునరుత్థానము, మొదటి పునరుత్థానం. అలాగే ఎవరెవరు మొదటి పునరుత్థానంలో ఉన్నారని ఆశపడుతున్నారు? చేయలేదని మీరందరూ ఉందరు కాక. ఆమేన్. చదువు మళ్ళీ. ఈ మొదటి పునరుత్థానంలో పలగారు వారు ధన్యులు, వారు పరిశుద్ధులై ఉందురు. ఇచ్చి వారి మీద రెండవ మరణములకు అధికారము లేదు. హల్లెలూయా. మీరు ఒక్కసారి కనుక పునరుత్థానం పొందితే రెండవ మరణం లేదు యేసయ్య లాగా. ఎందుకంటే యేసయ్యను వెంబడిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. మరి ఎలీషా లేడా అని అడుగుతారేమో మీరు, దాని కూడా వస్తాం మనం. హల్లెలూయా. మనం ఏ రకంగా ఉండాలి? ఇప్పుడు యేసయ్య లాగా ఉండాలి. యేసయ్య యొక్క పునరుత్థానము లా మనం మొదటి పునరుత్థానం వారమే ఉండుటకు మనం ప్రయత్నం చేద్దాం. చదవమా. రెండో పునరుత్థానము మనం ఓకే. ఈ పునరుత్థానంలో మరి ఎవరెవరు లేరంటే, నాయను మనవరాలు లేరు, యాయిరు లేక లాజరు లేరు. మనకందరికి తెలిసిన పేరు. వీళ్ళందరూ కూడా రెండవ పునరుత్థానంలో ఉన్నారు, మొదటి పునరుత్థానంలో లేరు. ఎందుకంటే తిరిగి వాళ్ళు చనిపోయినారు. కాబట్టి ఈ రోజులలో బతికిన అనేకులు మరి కొంతమంది బ్రతికినారు, కొంతమంది చనిపోయినారు. ఎప్పుడు అని అంటే యేసుక్రీస్తు పునరుత్థానం దినమున అనేకులు లేచినారు. హల్లెలూయా. తెలుసు కదా మీ అందరికీ. భూమి కింద నుండి పోయి దేవుడు వారిని తీసుకొని వచ్చినాడు. అవన్నీ వచ్చినాడు మనం చూడం. కానీ పునరుత్థానం గురించిన విషయం నేను మాట్లాడుతున్నా. నీవు నేను మనమందరము యేసయ్య మనల్ని పునరుత్థానంలోకి తీసుకువెళ్ళడానికి కొరకై మన యొక్క ప్రయత్నం మనం చేయాలి. అలా చేయాలని అంటే మనం ఏం ఉండాలంటే జీవపు పునరుత్థానంలో మనం ఉండాలి. అప్పుడే మనము ధన్యులమని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి మొట్టమొదటి పునరుత్థానము మరి యేసుక్రీస్తు, అందుకే ప్రకటనలో ఇలా అన్నాడు కనుక, మరి మృతులనైన ఇదిగో యుగయుగములకు దేవుడనే ఉన్నాను. అనేక క్రైస్తవ జీవితానికి పునాది లాంటి సత్య ప్రవచనము మీరు ఏ మతాన్ని అయినా తీసుకోండి, సమాధి తర్వాత ఏమి జరుగుతుంది అనేది మనము మరి మనకు తెలుసా? మనకి సమాధిలో మనం పెట్టబడిన తర్వాత ఏం చేస్తుంది? మనం ఇందాక సేవకుడు చెప్పింది కదా, ఏముంటే బొక్కలే ఉంటాయి అక్కడ. ఉంటే ఆ బొక్కలు ఎందుకంటే అవి ఏమి కావు. శరీరం అయితే మొత్తం వెళ్ళిపోతుంది, బొక్కలు మాత్రమే అక్కడ ఉంటాయి. టాపిక్ అది వేరు. కానీ యేసుక్రీస్తు యొక్క సమాధిలో ఏమున్నా ఉన్నాయా? ఏమి బొక్కలు కాదు, ఏమి లేవు. ఇప్పటికీ ఆ చూపు అది అక్షరం ఉండదు. ఎందుకు ఉంది అని అంటే అది దేవుడు దైవసేవకుల ద్వారా మరొక దినం మీతో మాట్లాడతాడు. కానీ ఈ పునరుత్థానమైన దినమున మనము కనుక చనిపోయినప్పుడు దేవుడు మనల్ని కూడా లేచి దేవుడితో మనం వెళ్ళాలి అని అనుకుంటే మనము దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుని యొక్క నడకను బట్టి మనం నడిచినట్టయితే ఈ పునరుత్థానం ఎంతో ఆనందము, సంతోషము, మరి మరణాన్ని ఎదుర్కొనే కారణం మనం చూస్తాం. కాబట్టి మనకు ఆ భయము లేదు. ఎప్పుడైతే ఆ పునరుత్థానం గురించిన విషయం మనం గమనిస్తామో అప్పుడు మనకు భయం ఉండదు. నేను చనిపోయినా దేవుడి దగ్గరికి వెళ్తా అనే విశ్వాసం నాకు అనుకుంటే
చావు అనేది భయం ఉండదు. ఉంటుందా? ఇంకా ఈ లోకంలో నేను బతికేం చేసేది ఉందా? నా పిల్లలు చూసుకుంటారు, నేనైతే దేవుడు వెళ్ళిపోతాను. అలాగే ఎప్పుడు వస్తుంది తెలుసా విశ్వాసం? నీవు కరెక్ట్గా నీ జీవితాన్ని నీవు దేవుడు చెప్పిన మార్గంలో నడిచినప్పుడు. దేవుని యొక్క మాటలు, అనేకమైన మాటలు మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ బుక్లో మనం చదువుతాము. అవి ఎప్పుడైతే చదువుతామో దాని ప్రకారం ఎట్లనైతే నడుస్తామో ఆ సమయంలోనే మనము కరెక్ట్గా దేవుని నడకలో మనం నడుస్తాం. మరి అబద్ధం అనే రుజువు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఈ విషయము ఏ విషయం అంటే యేసుక్రీస్తు లేచిండు, పునరుత్థానం అయిండు అని అక్కడ ఉన్న ఎవరు అని అంటే క్రైస్తవులే, నీవు నేను మనలాంటి వాళ్ళే. అప్పుడు అన్నారు, నేను ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. గత ఆదివారం ఏముంటే మట్టల ఆదివారం అంటే జయహో 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 అని మట్టలతో స్వాగతం పలికి వాళ్ళ బట్టలన్నీ తీసి పరిచి యేసుక్రీస్తును ఆహ్వానించారు దేవాలయాన్ని. అవునే కదా? హల్లెలూయా. ఎవరైతే మట్టలు తీసుకొని అన్నారో, ఎవరైతే బట్టలు పరిచిలో వాళ్ళే సిలువే, ఈ సిలువే, ఈ సిలువే అన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను మనం అందరం ఎట్లనో మనం పరిశీలిస్తారు. చూడండి, ఆ వారం లేక ఆ 5 రోజులు మాకే ఆదివారం నుంచి బేస్తవారం ఆయన బల్లను తీసుకునే వరకే వాళ్ళు ఆనందిస్తున్నారు. శుక్రవారం రోజు చేంజ్ మనకైతే ఒక్క సెకండ్ కాదు. బైబిల్ పక్కన పెడితే నా సంగతి హల్లెలూయా. మన ఒక ఆయన నేను బైబిల్ పక్కన పెడితే నా విషయం నీకు తెలియదు, నీ నా జీవితం అనుకుంటుంది. ఏ సహోదరుడు నా సహోదరి, మరి ఈ అబద్ధమునకు రుజువులు ఏంటి అని మనం ఒకవేళ చూస్తే పరిశుద్ధాత్ముని గురించి మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు లేచినాడు అనే దానికి రుజువులు మనం చూద్దాం. మరి యెషయా గ్రంథంలో మనం చూస్తాం, హోషేయ గ్రంథంలో మనం చూస్తాం, లేక కీర్తనల గ్రంథంలో చూస్తాం, యోబు గ్రంథంలో కూడా చూస్తాం. ఇవన్నీ కూడా మనం చూస్తాం. మరి ఈ రుజువులన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎందుకంటే మనకు టైం లేదు. నేను అవన్నీ రాస్తున్నాను కానీ మనం చూడడానికి సమయం లేదు. ముందుకెళ్దాం. రెండవది, మరి ఆ గ్రంథంలో రాయబడమే కాదు కానీ ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సాక్ష్యం ఇస్తున్నట్టు కూడా మనం చూస్తాం. కీర్తనకారుడు మరి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన 16వ అధ్యాయము 8 నుండి 10 వరకు చదవడం. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. సదాకాలం యెహోవాయందు ఆయన నా తొలిపాశంలో ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసిస్తున్నది. ఇక్కడ చూడండి, చదవండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధతని కుళ్ళు పట్టనీయవు. ఇది ఎవరంటే, ఒకవేళ మన శరీరం కనుక సమాధిలో పెడితే మన ఆత్మ దేవుడు అక్కడ ఉండనీయనుంటారు. ఎక్కడ ఉంచుతారు మన ఆత్మ? దేవుడు తీసుకెళ్తారు. ఆ శరీరంను కుళ్ళు పట్టనీయడం అంటారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సాక్ష్యం చెప్తుంది. కీర్తనకారుడు దావీదు కీర్తన వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు. ఇదే విషయం మరి రెండవది అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తాం. ఆయన శిష్యులు చెప్తున్నారు. ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాం. పేతురు అక్కడ ప్రసంగం చేస్తాడు. పేతురు ఈ కీర్తనను ప్రసంగిస్తాడు. ఏమని 16వ కీర్తనలో పేతురు ప్రసంగంలో ఈ ప్రస్తావన మరి ఎత్తి మాట్లాడతాడు. అంటే పరిశుద్ధాత్మ ముందుగానే దావీదు ద్వారా మరి ప్రవచించాడు. ఇదంతా కూడా 16వ కీర్తనలో ఉంటుంది. అది మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోవచ్చు. ఏంటంటే ఆ పరిశుద్ధాత్మను గురించిన విషయము పేతురు ప్రసంగం చేస్తుంటాడు మరి ఈ కీర్తనను బట్టి. అదే మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 29-31 వచనం చదువుదాం. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడుచున్నాను.
అతడు చనిపోయి సమాధి చేయబడను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తులని అర్థము. పాతాళములో విడిచిన 31 వచనం చదవాలి. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరం కులిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకుని ఆయన పునరుత్థానము గురించి ముందుగానే చెప్పిండట. దావీదు ఎప్పుడు ఉన్నాడు? యేసుక్రీస్తు ముందుందా వెనకాల ఉన్నాడు? దావీదు ముందే ప్రవచనం చెప్పింది. ఎవరు చెప్పించింది? ఆయనతో యెహోవా దేవుడు ఆయనతో చెప్పించింది. హల్లెలూయా. ఈ పునరుత్థానమైన దినం ఈ రోజు మనం ఆచరిస్తున్న దినము దావీదు కీర్తనకారుడు ఎప్పుడో చెప్పింది. హల్లెలూయా. ఇది రుజువు కాదా మనకి? మరి ఇంకో రుజువు చూద్దాం. పరిశుద్ధాత్ముడు ముందుగానే దావీదు ద్వారా ప్రవేశించాడు. మరి ఈ పరిశుద్ధాత్మ కుళ్ళు పట్టనీయప్పుడు ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడిన మాటల లేఖనంలో ముందే మరి రాయబడినట్టుగా చూస్తాం. 2 పరిశుద్ధాత్మల ద్వారా మాట్లాడాడు. మరి 3వది ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగానే ప్రవేశించాడు. బ్రతికుండగానే ఆయన ప్రవేశించినాడు. యేసుక్రీస్తు కూడా ఆయన బతికున్నప్పుడే ముందుగానే ఆయనే చెప్పొస్తాడు దీని గురించి. కొత్త నిబంధన సువార్తలో చదివితే అది మనకు అర్థమవుతుంది. ఒక లేఖనాన్ని మనం ఒకవేళ చూద్దామంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ముందుగానే చెప్తాడు. అప్పటి నుండి చెప్పండి. చూడండి, 3వ దినమున లేచినని అగత్యముగా ముందే చెప్పిందా లేదా? ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పింది కదా. చూడు, 3 రుజువులను మనం చూస్తున్నాం. ఈ 3 రుజువుల ద్వారా ఆయన లేస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా, మీరందరూ కూడా పరిశుద్ధులు ఉంటే మీరు అందరూ కూడా చెప్పబడతారు. అలాగే సజీవులమైన మనము సజీవులుగా ఉండాలంటే మనము దేవుని వాక్యమందు న్యాయమందు ఖచ్చితముగా మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చెప్తున్న మాట, ఆయన లాగా మనం ఉండాలా. మరి ఆయనలాగా ఉండాలి అని అంటే మరి ఇవన్నీ కూడా మనం రుజువులుగా మనం చూస్తున్నాం. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22-23 వచనం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు చూడండి, 3వ దినమున ఆయన లేచును అని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడినట. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 18-19 వచనం చూద్దాము. ఈ సువార్తలు మీరు అంటే నేను చెప్తున్నానని కాదు, కానీ మీరు ఏ సువార్త తీసుకున్నా ఆది కాండం పాత నిబంధన అంతా కూడా ఒక తీరుగా ఉంటే, కొత్త నిబంధనలో ఉన్న 4 సువార్తల్లో మొదటిగా ఆరంభమైతే క్రీస్తు జననము గురించిన విషయాలు 4 సువార్తల్లో మనం చూస్తాం. చివరి 2 అధ్యాయాలలో మరణం గురించిన విషయాలు మనం చూస్తాం. 20వ అధ్యాయం 18-19 వచనం చూద్దాం. ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాడు. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శ్రమలను అప్పగింపబడును. వారిని మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకు కొరడాలతో కొట్టు అన్యజనులు ఆయనను అప్పగింతులు. 3వ దినము ఆయన మరలా లేచింది. ఇప్పుడు అన్యజనులు ఎవరంటే ఇప్పుడు మరి ఎవరండి? దేవుడికి చేయబెట్టినా లేదు. హల్లెలూయా. ఈరోజు వచ్చి హల్లెలూయా పడబడుతున్నాం. ఏం చేస్తాం? మనం ఇంటికి పోయి మన ఓర్ని అదుపులో పెట్టుకొని కొట్టుకుంటాం. చిన్న దానికి చిన్న వాటికి అబద్ధాలు ఆడుకుంటాం.
హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలు అనేకం ఉన్నాయి, కానీ వాటన్నిటిని పాటిస్తున్నామా? మరి ఎట్లా పోదాం పరలోకంకి? హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన ఎన్నో ప్రస్తావనలు మూడు ముందుగానే లేఖనాలు చెప్పినాయి. కాబట్టి మరి ప్రియులారా ఒక విషయాన్ని మనం గమనిస్తాం. ఏంటంటే మనం లేస్తామనేది ఖాయమని మనం ఒకవేళ అనుకుంటే మనము జరిగే సన్నివేశాలు కాదు, కానీ చచ్చిపోయిన మాత్రాన్ని మనం కాకుండా మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపం కలిగేది. దీనికంటే ముందు స్టోరీ కూడా ఉంది, కానీ అది ఇప్పటిదాకా సేవకుడు చెప్పినాడు. అడ్డు ఏదైతే ఉందో ఆ సమాధి దగ్గరికి మగలేని మరియా, వేరొక మరియా ఇద్దరు కూడా పొద్దున్నే పోతురు. ఎందుకు పోతురు? ఆ అత్తరును రుద్ది ఆయనను శుద్ధీకరించడానికి పోతున్నారు. వాళ్ళు పోకుండా మాట్లాడుకుంటున్నారంట. ఏమని మాట్లాడుతున్నారంటే అక్కడ పేద బండరాయి పెట్టి దాన్ని ఎవరు చేస్తారు? మరి ఏమేమి మాట్లాడుతున్నారు వాళ్ళు? అక్కడ మాట్లాడను అని మాత్రమే ఉంటుంది. మత్తయి సువార్త చివరి 20వ అధ్యాయంలో మీరంతా అది చదివితే వాళ్ళు మాట్లాడుకుంటే ఇట్లా ముందుకు పోతుంటారట. ఏమని మాట్లాడుతారంటే మనమైతే పోతున్నాం, కానీ మరి ఆ రాయిని ఎవరు జరుపుతారు? మనం అన్ని విషయాలలో అపనమ్మకంతోనే ఉంటాం కదా. దేవుడు చెప్పిండు ఆల్రెడీ, 3వ దినం నేను చేస్తానని. వీళ్ళు అయినప్పటికీ మళ్ళీ పోతున్నారు. ఏం చేయడానికి? ఆయన ఇంకా పోకుండా ఏం ఆలోచిస్తున్నారు? సరే ఆ రాయిని ఇంత పెద్ద రాయి పెట్టి అది ఎవరు జరుపుతారు అని మాట్లాడుతూ పోతారు. మీరు అది ఇంటికి పోయినాక చదవండి. 20వ అధ్యాయం మత్తయి సువార్త కానీ మార్కు సువార్తలు కానీ ఆ చివరి అధ్యాయంలో అది రాయబడి ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటారంట. పోకుండా పోయి చూసే వరకు ఓపెన్ ఉంటుంది. అది ఎవరు ఓపెన్ చేస్తారు? ఇక్కడ చూసినాం కదా, మత్తయి సువార్త 28:2 వచనం. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. హల్లెలూయా. అది కలిగినప్పుడు మొత్తం భూకంపం వచ్చిందండి. ఆ రాయి మీదనే దూతలు ఎందుకు కూర్చున్నాయి తెలుసా? అంటే నేను అనుకుంటున్నాను, అది ఎంతమంది కరెక్ట్ తెలియదు, కానీ ఇట్లాంటి అభాగ్యులమైన మనము విషయంగా చూడని పోతే అది చెప్పడానికి ఇట్లా కూర్చున్నాము కదా. వీళ్ళు వచ్చి నా దేవుడిని ఎత్తుకపోయారు, హంగామా చేశారు. మా దేవుడు మిస్ అయిపోయాడు, ఆయన బాడీని ఎత్తుకపోయారు. మనమైతే ఏం చేస్తామో కదా, మన ఇక్కడ దొంగతనం అయిపోయింది, అదే అయిపోయింది. కానీ అక్కడ దేవదూతలో ఆ రాయిని పక్కకు జరిపినట్టుగా చూస్తాము. ఒకవేళ నేను మనం ఆలోచించుకుంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు తన ఆత్మచేత కూడా నాకు జరిపేశాడు. అదే ఆయన పునరుత్థానాన్ని పొందిన తర్వాత రాయి వెళ్తారు, కానీ దానికి ఒక రుజువు కావాలి కదా. అక్కడ ఉన్న వాళ్ళకి ఆ రాయి కదిలించడం మనకు రుజువు కావాలి. కాబట్టి అక్కడ దేవదూతలు ఉండి వారు అక్కడ దాని మీద కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అంటే రుజువు కావాలి, ఈయన ఇక్కడ లేడు అన్న సజీవుడు అని చెప్పడానికి కోసం వాళ్ళు అక్కడ కూర్చుంటారు. హల్లెలూయా. చూడండి నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు అన్నీ కూడా ఒక ప్రణాళిక చెప్పుకుని జరిపినాడు. ఏది కూడా ప్రణాళిక చెప్పున చెప్పలేదు. మన దినమున శుక్రవారం దేవుడు కూడా ఒక స్థలంలో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుడు శిలువ మీద మాట్లాడిన మాటల గురించి కూడా చూస్తే, దేవుడు మొట్టమొదటిగా సిలువబడింది 9 గంటలకు. ఆయన 3 గంటలకు మరణించినట్టుగా మనం లేఖనాలు మనకు క్లియర్గా చెప్తాయి. కానీ మరి సంఖ్యాకాండంలో మనం చూస్తే ఆ దినాలలో 2 బలులు దినానికి అర్పించారు. ఒకటి ఉదయం, ఒకటి సాయంకాలం. యేసుక్రీస్తు మరణంలో కూడా 2 పనులు చేసినాడు. మొట్టమొదటిగా తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు క్షమించమని ఒక ప్రార్థన చేసినాడు. తర్వాత నా దేవా చెయ్యండి మీరు 3 గంటలకు ప్రార్థన చేసి, మొదటి ప్రార్థన 9 గంటలకు ఉదయం చేసాడు, సాయంత్రము 3 గంటలకు ప్రార్థన. అంటే ఆయన బలిలో కూడా ఆ 2 బలులను అర్పించినట్టుగా మనం చూస్తాం. అంత క్లియర్ కట్టుకున్న దేవుడు నిన్ను నన్ను మర్చిపోతాడా? మనకు నమ్మకం అంటే
ఆ ప్రియ సహోదరుడు సహోదరి ప్రతిదీ ప్రణాళిక. దేవుడు ఏమంటుండంటే నిన్ను నా పోలిక చొప్పున నేను తయారు చేసిన అంటున్నాను. మరి నీ నా గురించి ఆయన ఎంత శ్రద్ధగా ఉంటాడు. మరి యేసు ప్రభు లోపల లేడని లోకం తెలుసుకునే సత్యం, మరి అర్థమయ్యే సాక్ష్యం ఆయన మరి ఆ ప్రదేశంలో లేడని మరి చెప్తున్నాడు. ఎందుకంటే 3 దినాల ముందే చెప్పింది నేను ఉండనన్నాను. మరి దేవదూతలు సాక్ష్యం చెప్తున్నారు. మత్తయి సువార్తలో 28 ఆల్రెడీ మనం చదువుకున్నాం. అపోస్తులు సాక్ష్యం చెప్తున్నారు. యేసు దేవుడు లేపెను. దీనికి లోకం ఒకసారి చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనం. ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. త్వరగా కూడా చదువు. 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును ఈ దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్ష్యం అని ఎవరు చెప్తారో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు కదా. ఎందుకంటే 11 మంది శిష్యులు ఆయన చూసి అక్కడికి పోయి, ఒక ఆయన చూడలేదు. ఎవరైనా తోమా చూడలేదు. కానీ మళ్ళా వచ్చే ఆధారం ఏంటి, ఆయన చర్చలో చూసి ఏం చేశాడు, అందరంలో కూడా ఏం పెట్టి చూసినట్టు. నిజమేనా ఈరోజు మన జీవితంలో అట్లా ఇంకా అపనమ్మకం, విశ్వాసం లేని జీవితం. క్రైస్తవులమైన మనం ఎన్నో ఒడిదుడుకులు, చిన్న చిన్న వాటికే మనం దేవుడిని ఆలోచన చేయడం. ఎవరు మనకు డబ్బులు వచ్చి స్నేహితుడు సహాయం చేస్తాడని ఆలోచన చేస్తాం. చదువుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకున్నాం. ఆయన కేఫాకు తరువాత 12 మంది కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒకే సమయం అందు కనబడను. హల్లెలూయా. 11 మంది సాక్ష్యం చెప్పుడు కాదు, దేవదూత సాక్ష్యం చెప్పుడు కాదు, కానీ మీకు నమ్మరా ఆయన అనేది ఎంతమంది కనిపించింది? 500 మంది కనిపించిందంట. ఇంతకంటే ఎక్కువ రుజువు ఇంకా ఉండదు కదా. ఇలాంటి సాక్ష్యాలు దేవుడు మన జీవితంలో కలిగజేసినాడు కనుక మరి మీరు ఇంటికి పోయినాక చదువుకోండి. ఒకవేళ ఇదంతా కూడా నేను ప్రింట్ చేసినాను, సేవకులకి ఆ ప్రింట్ అవుట్ ఇస్తాను. ఎవరైనా ఆశ కలిగి ఉంటే చదువుకోండి. అపోస్తుల కార్యం 1:3 కానీ, యోహాను సువార్త 20వ అధ్యాయం 25, 26 వచనం కానీ, లేక యోహాను సువార్త 21వ అధ్యాయం 1, 2 వచనాలు కానీ, యోహాను సువార్త 21, 13, 14 వచనం కానీ, లేక రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 వచనం చదువుదాం. ఆయన మన అపరాధ నిమిత్తము అప్పగింపబడి మనకు నీతిమంతునిగా తీర్చబడేను, లేపబడేను. యేసు ప్రభువు తిరిగి లేవడం మనకు విశ్వాసులకు దొరికిన ఆధిక్యత. ఏంటి అంటే నీతిమంతులుగా తీర్చబడడం. ఇప్పటి వరకు కూడా రుజువులను మనం చూసినాం. దాని ద్వారా మనకేమి లాభం అని ఒకవేళ చూస్తే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుదామమ్మా. మన అపరాధుల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడడం కోసము లేపబడను. హల్లెలూయా. ఆయన ఎందుకు సిలువేయబడ్డాడంటే నా కొరకు నీతిమంతులుగా ఉండడం కోసం. అట్లా కింది వచ్చిన చదువు. మనము నీతిమంతులుగా తీర్చబడడం అని చెప్పుడి. అదే రీతిగా కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8, 9 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8, 9 వచనాలు. అందరికీ కనబడినట్టుగా అకాలమందు పుట్టినట్టు నాకును కనబడెను. ఏదైనా నేను అపోస్తులందరూ తక్కువ వాడను, దేవుని సంఘములకు హింసించినందున ఆయనకు యోగ్యుడని కాదు. మరి అట్లనే 14 వచ్చిన చదువు.
మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయని ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఒకవేళ ఇప్పటి వరకు మనం నీతిమంతులుగా ఉంచడానికి దేవుడు మనం చేసినాడు. మన విశ్వాసమును బట్టి దేవుడు మనకు చూపిస్తాను. లేకపోతే ఆయన ప్రకటన వ్యర్థమే అని చెప్తున్నాడు. అంటే మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. మొదటిగా ఏముండాలి? మనం నీతిమంతులుగా ఉండాలా. రెండవది ఏముండాలంటే మనకు విశ్వాసం కలిగి ఉండాలి. అదే రీతిగా నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. అది ఎక్కడ రాయబడిందంటే మొదటి పేతురు 1:4 చూద్దాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన నిర్మలమైనదు. చూడండి, ఇవన్నీ కూడా మనకు నిరీక్షణ కలిగినట్టుగా మనం చూస్తాం. మనం నిరీక్షణ కలిగి ఉండాలా. మొదటిగా మనం ఏం కలిగి ఉండాలా చెప్పండి ఒకసారి? నీతిమంతులుగా ఉండాలా. ఇంకోటి విశ్వాసం కలిగి ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా. మరి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే ఈగులను ఇస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8-9 చూస్తే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరును చెరగా పట్టుకొని మనిషి కుమారుడు ఈలాగును అనుగ్రహింపబడినని చెప్పి ఉన్నది. ఆరోహణమైనప్పుడు ఆయన భూమి యొక్క క్రింది భాగంలోని ప్రాచీన పాత్రలలో మొదట అని కూర్చోబడి ఉన్నది. దిగువనే అర్థం ఇచ్చుచున్నది. ఆయన ఈవులను మనకి ఇస్తాడట. ఆయన ఈవులను మనకు కావాలని అంటే మనము ఆయనను నమ్మాలి. అదే రీతిగా మరి మనందరికీ కూడా తీర్పు తీర్చబడే దినం ఒకటి వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యం 17:33 ప్రకారం, ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడబో ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందుకు దీన్ని నమ్ముట అందరికీ ఆధారము. ఈ ఆధారము చేత మనము ఈ ఆధారం మనం కలిగి ఉండాలి. ఈ రీతిగా అనేక విషయాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. కానీ సమయం లేదు కనుక చివరి మాట, ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే నేను రాసినంత కూడా ఇస్తాను, మీరు ఇంటికాడ చూసుకోండి. అపోస్తుల కార్యం 4:33 చదువుదాం. అపోస్తులు బహుబలముగా సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మియు వాటి వెలపెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టుచూ వచ్చిరి. చూడండి, అందుకే బలం బహుగా దాని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచి నమ్మకొచ్చిన వారందరూ భవిష్యత్తులో మరణము జయిస్తారు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే ఆయనకు బలాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా అడిగింది మిమ్మల్ని అందరినీ, ఆయనకు బలం కావాలని. ఆయన బలం కావాలంటే ఈ మాటలన్నీ మన జీవితంలో ఉండాలి. ఆయన చేసిన కార్యములన్నీ మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆయన నెమరు వేసుకుని ఉంటే ఆయన బలాన్ని మనం కూడా సంపాదించుకొని ఆయనలాగా మనం అనుసరించి జీవిస్తాం. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 10:9 మనం చదువుతాం. అదే మనం యేసు ప్రభువు నీవు నీటితో నీ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయము విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఏం చేసిండు? పలికిండు. ఏమని? చీకటిలో నుంచి వెలుగును వేరు చేసిండా లేదా? అది ఏం చేసి మాట చేసిందా లేకపోతే
ఇట్లా అనడం, మాటతో చేశాను. అదే దేవుడు ఏమంటుందంటే నీ నోటితో ఒప్పుకొని మాట్లాడు, యేసయ్య నా దేవుడు. చెప్దామా, యేసయ్య నా దేవుడు. ఎవరు చెప్తారు? యేసయ్య నా దేవుడు, యేసయ్య నా రాజు. నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తానని చెప్తున్నాడు. రక్షణ పొందాలంటే 2 పనులు మనం చేయాలా. యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి, ఆయన మరణంను తిరిగి లేచి ఆయన నీ హృదయంలో నమ్మికగా నీ నోటితో ఒప్పుకొని, అదే నీ నోటితో ఉన్నట్టయితే అదే నీ ప్రేమ సందేశం. దేవుడు నోటితో నీవు ఒప్పుకున్నట్టయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇట్టి సమయం ఇచ్చిన దేవాది దేవుడికి మొదటిగా వందనాలు. రెండవదిగా దైవ సేవకులకి, దైవ సేవకురాలకు, శాలోం సంఘములకు వందనాలు. దేవుడు మీ అందరితో కలిసి నేను ధ్యానించుకున్నట్టు, మీ అంతకంటే గొప్పవాడిని కాదు నేను, కానీ నేను కూడా ధ్యానించే అవకాశం నాకు ఇచ్చింది. కాబట్టి నేను నిన్నటి దినమంతా కూడా బైబిల్ని ధ్యానించినప్పుడు అనేక విషయాల చేత దేవుడు నాతో మాట్లాడినాడు. అదే మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇటు వాక్యం దేవుడు నుంచి ఆశీర్వదించుకున్నాను.